నట్టేట ముంచేసి తన సొంత ఆదాయ మార్గాలు సంపద సృష్టి మీద పడ్డాడు ఆయన. మరి చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క సొంత సంపద సృష్టి మీద పడి ఆఖరికి డిఎస్సి పిల్లలకు ఉద్యోగాలు. మరి నిన్నే చూసాం జగన్ గారి దగ్గరికి వెళ్ళి ఆ పిల్లలు మొరబెట్టుకున్న పరిస్థితి. సెలెక్ట్ అయ్యి లెటర్లు ఇచ్చి అన్ని ఇచ్చి మళ్ళీ మీకు ఉద్యోగాలు రాలేదని చెప్పి మోసం చేసిన పరిస్థితి. దేనివల్ల అది డబ్బులకి పోస్టులు అమ్మేసుకున్నారు. మనం మాట్లాడితే మరి ఏమంటున్నారు ఈరోజు మంత్రులు లోపలేస్తారంట దాని గురించి మాట్లాడితే. మీరు అన్యాయం చేశారా ఎలా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తుంటే మమ్మల్ని లోపలేయడం. మరి ఈరోజు పరిస్థితులు చూస్తుంటే ఎలాగ ఉన్నాయి. మరి సూపర్ 6 కాకుండా ఇంకో మేనిఫెస్టో ఉంది, షణ్ముఖ వ్యూహం. దాని పేరు షణ్ముఖ వ్యూహం. మరి మీ ఊళ్ళో 50 మంది పిల్లలకి యువకులకి 15 లక్షలు ఇచ్చాడా బాబు? ఏమైనా గుర్తుందా మేనిఫెస్టో గురించి ఆయనకి? ఎందుకు ఇప్పుడు తెలంగాణ వెళ్ళి ఏమీ లేని విషయం తెలంగాణకి మళ్ళీ ఆంధ్రాకి తగులు పెడతాడైనా? అసలు ఏదన్నా రాష్ట్రం విడిపోయిన తర్వాత తెలంగాణకి ఆంధ్రాకి చిన్నది గొడవ ఉందా? ప్రజల మధ్యనన్నా సరే సోదర భావంతో అన్నదమ్ముల్లో వెళ్ళిపోతున్నారు. ఏదైనా విషయం జరుగుతుందా? ఏమీ లేదు కదా. కొన్ని కోట్ల మంది ఇటు ఆంధ్ర మీద కానీ అటు తెలంగాణ వాళ్ళు ఆంధ్ర మీద కానీ ఇటు ఆంధ్ర వాళ్ళు తెలంగాణ మీద కానీ ఆధారపడి అన్నదమ్ముల్లో ఉన్నాం మనం. తెలుగు వాళ్ళు అందరూ ఉన్నాయి. ఈయనకి ఏమొచ్చిందో తెలియదు. అన్యాయంగా గొడవలు పెడుతున్నాడు వెళ్ళి. కారణం లేదు, రీజన్ లేదు. లక్షల మంది మరి అక్కడ మనం కాపురం ఉన్నాం, మనం సంపాదించుకున్నాం, మనం బతుకుతున్నాం మనం. మరి వాళ్ళ భవిష్యత్తు ఏమైపోద్ది? ఇతను వెళ్ళి తగ్గు పెట్టద్దు. ఏదైనా కారణం ఉందా? ఏదైనా సంఘటన జరిగిందా? ఈ 12 ఏళ్ళు బట్టి చిన్న సంఘటన ఏమైనా జరిగిందా? వెళ్ళి తెలంగాణ కోసం కొన్ని వేల మంది అసువులు బాస్తే ఆవిర్భావ దినోత్సవం నాడు సభ అంటాడు. కొన్ని ఒక రోజు ముందెట్టుకోవాలా, ఒక రోజు వెనకాల పెట్టుకోవాలా? నేను పోటీ చేస్తాను దమ్ముంటే కాసుకోండి అంటాడు. ఇంతకు ముందు పోటీ చేయలేదన్నా? ప్రతి ఎలక్షన్ లోనే పోటీ చేశాడు. బర్రెలక్కతో పోటీ పడ్డాడు ఆయన. టీఆర్ఎస్ తోనే కాంగ్రెస్ తో కదా ఆయన పోటీ పడ్డాడు తెలంగాణలో. బర్రెలక్కతో పోటీ పడ్డాడు. సరే ఫోన్లే నవీన్ నాప్చారం పండితుంది అంటారు పోటీ చేద్దాని. ఎవరన్నారు అక్కడ? కేసీఆర్ గారు అన్నారా? రేవంత్ రెడ్డి గారు అన్నారా? ఎవరన్నా అన్నారా? పోటీ చేయమని కదా అంటున్నారు. తిరిగితేమో ఎక్కువ ఓట్లు వస్తాయేమో. నేను ఎవరు వద్దాం లేదు కదా. వాళ్ళు కేసీఆర్ మంచోడు. ఒక ఎమోషన్ 2 రాష్ట్ర ప్రజలకి హైదరాబాద్ అంటేనే అందరూ బతుకుతున్నారు హైదరాబాద్ లో. వాళ్ళు ఎక్కడ చాలా మంచోడు పాపం. వాళ్ళు ఒక్క సంఘటన కూడా లేదు. ఈయన వెళ్ళి తగులు పెడుతున్నాడు ఈయన స్వార్థం గురించి. అయ్యా మీ షణ్ముఖ వ్యూహం మేనిఫెస్టో ఇక్కడ అమలు చేయండి. రాష్ట్రంలో పిల్లలు 16 లక్షల మంది అనుకుంటా పిల్లలు పరీక్ష రాసి మోసపోయి ఉన్నారు. దాని గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రంలో పేదల గురించి మాట్లాడండి. ఈ రాష్ట్రంలో రైతులు, విద్యుత్తు, మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ లో 9 గంటలు నాణ్యమైన విద్యుత్ ఇచ్చేవాళ్ళు. మరి ఈరోజు పంటలు ఎండిపోతున్నాయి. 6 గంటలు కూడా ఇవ్వటం లేదు. లో వోల్టేజ్లో ఇస్తున్నారు. 6 గంటలు కూడా కరెంట్ ఇవ్వటం లేని పరిస్థితి. అవన్నీ అడగండి సార్. మీరు వెళ్ళి తెలంగాణతో మనకి ఆంధ్రాకి తగు ఎందుకు పెడతారు? ఏమీ జరగలేదు. అసలు ఏమీ జరగలేదు ఆంధ్రాకి తెలంగాణకి. ఉప ముఖ్యమంత్రి గారు దయచేసి రైతుల కష్టాల గురించి అడగండి, మహిళల కష్టాల గురించి అడగండి, విద్యార్థుల కష్టాల గురించి అడగండి. ఉద్యోగాలు కూడా డబ్బు కమ్మేసుకుంటున్నారు. అవన్నీ అడగండి సార్. ఇక్కడ ఆంధ్రాలో బోల్డంత పని ఉంది. మీకు ప్రజలు ఓటేసి గెలిపించారు బోల్డంత మెజార్టీతోని. అబద్ధులు తెలంగాణకి మనకి తగులేదు సార్. అయినా సూపర్ 6 సూపర్ హిట్ అంటున్నాడు. కానీ వాస్తవం ఏం జరుగుతుంది ప్రజల్లో ఎలా ఉంది? మరి నేను ప్రతి గ్రామం తిరుగుతున్నాను. ఎస్ఐఆర్ మీద ప్రజలు ఎడ్యుకేట్ చేస్తూ మహిళల్లో ఒక తిరుగుబాటు కింద ఉంది. ఎందుకంటే ప్రతి మహిళ సంవత్సరానికి మినిమం 50,000 నుంచి 2 లక్షలు కోల్పోయారు. మరి జగన్ గారు ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నా కానీ ఈ రాష్ట్రంలో డీబీటీ ద్వారా, నాన్ డీబీటీ ద్వారా అయితేనేమి, గృహాలు అయితేనే 2,72,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రజల్లో రొటేషన్ లో ఉండేది. రాష్ట్ర ప్రజల దగ్గర రొటేషన్ లో ఉండేది. దానివల్ల డబ్బంతా రాష్ట్రంలో తిరుగుతుంటే వ్యాపారాలు చక్కగా జరిగి, పరిశ్రమలు బాగుండి, కొనుగోళ్లు బాగుండి. కానీ అవన్నీ కూడా ఈరోజు ఏమైపోయాయి?
ఎవరి దగ్గర డబ్బులు లేని పరిస్థితి, చాలా ఇబ్బందులకరమైన పరిస్థితి. ముఖ్యంగా వ్యాపారులు అనుకునేవారు జగన్ గారు పంచిపెడుతున్నారు, ట్యాక్సులు పంచిపెట్టేస్తున్నారు అనేవారు. కానీ జగన్ గారు పంచిన డబ్బు ఒక 5-6 సార్లు రొటేషన్ తిరిగితే గవర్నమెంట్ కి అంతే మొత్తంలో ట్యాక్స్ వెనక్కి వెళ్ళిపోయింది, ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఆదాయం లేదు, ప్రజల దగ్గర డబ్బు లేదు, వ్యాపారం లేదు. ఎక్కడ చూసినా విధ్వంసం. మరి మన ప్రభుత్వం ఉన్నప్పుడు మరి మీ ఊళ్ళో కొత్తగా హాస్పిటల్ కట్టాం మరి, అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత విధ్వంసం కింద ఉంది. మీ ఊళ్ళో స్కూల్ జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? ఎంత విధ్వంసం కింద ఉంది. మరి ఆర్బీకే గాని సచివాలయం గాని ఎంత విధ్వంసం కింద ఉన్నాయి. ముఖ్యంగా నేను మాట్లాడేది ఏంటంటే